అమ్మ లేట్ అవుతుంది, క్యారెట్ తీసుకురావే. రే ఇదిగోరా, నేను నువ్వేం తినలేదని ఈరోజు నీకోసం గుడ్డు కూర చేశాను. తింటలేమ్మా. ఏం చేస్తున్నాడేంటి? సార్, నా వైఫ్ ను ట్రాప్ చేయడానికి న్యూడ్ పిక్స్ పంపిస్తావా? ఏదో మంచివాడివని జాబ్ లో పెట్టుకుంటే ఇడియట్. నీ అంతు తెలుస్తాను, పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. సార్ నేనెందుకు పంపిస్తాను సార్? ఇప్పుడే నేను డ్యూటీకి బయలుదేరుతున్నాను సార్. నేను ఏ ఫొటోస్ పంపించలేదు సార్. చూస్తారా నీ సంగతి ఏంటో చూస్తా. ఎవర్రా? ఏమైంది అలా ఉన్నావు? ఇదేడుస్తుంది. ఆగవే, ఎందుకు ఏడుస్తున్నావే? ఏమైంది? అమ్మా అది చెల్లి ఏమైందే? అన్నయ్య, అమ్మా నా ఫొటోస్ అన్ని నోట్ ఫొటోస్ గా మార్ఫ్ చేసి సోషల్ మీడియాలో అందరికి షేర్ చేస్తానని బెదిరిస్తున్నాడు. అది నువ్వు లోన్ తీసుకున్నావంట కదా, అది రీపే చేయలేదని నా ఫొటోస్ అన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తానని వార్నింగ్ ఇస్తున్నారు. అవునరా, మేము మావయ్య కూడా ఫోన్ చేసి నువ్వు తీసుకున్న లోని వాణ్ణి కట్టమని గోల్ చేస్తున్నారంట, లేదంటే ఇంటికి వస్తామని బెదిరిస్తున్నారంట. నేను తీసుకున్నది 20,000 అమ్మా, కట్టింది 45,000. ఇంకా ఎంత కట్టాలంట? మరి ఏందిరా ఈ గొడవ? చేసిందంతా చేసే లోపల దాక్కుంటా పెట్టరా, బయటికి రా. ఎద్దావా ఎరా, మీ పక్కింట్లో దిగిన పాపానికి మమ్మల్ని ప్రశాంతంగా బతకనివరా? ఏమైందన్నయ్య? ఏమైందని నెమ్మదిగా అడుగుతా వింటమ్మా. మీ ఓడి ఎవరి దగ్గర లోన్ తీసుకున్నాడంట, అది కాస్త ఎగ్గొట్టాడంట. ఆ యదవులందరూ నాకు కాల్ చేసి నన్ను నా కుటుంబాన్ని బండబూతులు తిడుతున్నారు. అయినా పోయిపోయి వాళ్ళందరికీ నువ్వు నా నెంబర్ ఎందుకు ఇచ్చావురా? ఒక్క నిమిషం బాబు, మా పక్కింటి నెంబర్లు మా బంధువుల నెంబర్లు మీకెలా వచ్చినాయిరా? యాప్ ఇన్స్టాల్ చేసినప్పుడే మొత్తం నీ అన్ని డీటెయిల్స్ వచ్చేసినాయి, అర్థమైందా? నీ ఫోటోస్ నీ వీడియోలు అన్ని వచ్చినాయి. రే తీసుకున్న దానికి అసలు దానికి మొత్తం వడ్డీ కట్టేశాను కదరా. కట్టిందే లేట్ ఫీజు, పెనాల్టీ దాని వడ్డీకే సరిపోయింది పైసలు. అసలు ఎవరా నీ అమ్మ మొగుడు కడతాడా? రే ఇదంతా మోసం రా, మీరంతా చీటర్స్ రా. రే మీరు అసలు మనుషులున్నారా? ఏదో అవసరంలో కొద్దిగా లోన్ తీసుకున్న పాపానికి నన్ను ఎంత హింసిస్తారా? ఇదంతా ముందే తెలిస్తే అసలు మీ దగ్గర నేను అప్పి తీసుకునేవాడిని కాదురా. చెలగల్లన్న రక్తం అంతా పీల్చేస్తున్నారు కదరా. అరే అరే, ఇవన్నీ అప్పులు తీసుకున్న ముందు ఆలోచించాలి. కడతావా చేస్తావా? మొత్తం అయిపోయి నేను చచ్చిపోయా. ఇలాంటి యాప్స్ డౌన్లోడ్ చేస్తే మీ కాంటాక్ట్స్, ఫొటోస్, వీడియోస్ మరియు బ్యాంక్ అకౌంట్స్ హ్యాక్ చేసి డబ్బులు కట్టకపోతే ఆ ఫొటోస్ని రాంగ్గా మార్ఫింగ్ చేస్తామని బెదిరిస్తారు. అందుకే ఇలాంటి వాళ్ళని రిపోర్ట్ చేయండి. 1930కి ఫోన్ చేయండి, లేదా మీ దగ్గరలో ఉన్న సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి సంప్రదించండి. మై డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్ బీ వేర్ ఆఫ్ సైబర్ క్రైమ్స్. దిస్ ఈస్ అవర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. 2 years అయింది మీకు ప్రాజెక్ట్ అప్ చెప్పి. ఓకే సార్. సారీ సార్. Soon we'll try to complete this. I don't need your excuses. My reputation is at stake. Please excuse sir. Yes sir, we'll finish this. I'll give you 3 months time. Thank you sir. Okay, If you sir. don't complete it by then, I don't need your services. Thank you. Okay? Thank you very much sir. Thanks a lot sir. Hello. హలో, ఈజ్ దిస్ మిస్టర్ తిలకాదిత్య? Yeah. ప్రియా మీ కూతురేనా? హలో, Yes. నేను హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను సార్. మీ అమ్మాయి ప్రియాకి యాక్సిడెంట్ అయింది సార్. ఇప్పుడే ఎమర్జెన్సీ వార్డుకి తీసుకెళ్తున్నాం. What? అవును సార్. Is it bad? ఎస్ సార్, రోడ్ యాక్సిడెంట్ సార్. డాక్టర్స్ చూస్తున్నారు, వెరీ క్రిటికల్ కండిషన్ సార్. అందుకే డైరెక్ట్గా ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్తున్నాం. Which hospital? అపోలో హాస్పిటల్ సార్. హెడ్ ఇంజరీ అయ్యి హెవీ బెడ్ లాస్ అయ్యింది. మీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి, వచ్చేస్తున్నా. వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకపోతే తన ప్రాణాలకే ప్రమాదం ఉంటున్నారు సార్. అర్జెంట్గా అడ్మిషన్ ఫీజు 50,000 కట్టాలంటే సార్. నేను వచ్చేస్తున్నా, వచ్చి కట్టేస్తాను. అంత టైం లేదు సార్. మీకు లింక్ పంపించాను, ఒకసారి చెక్ చేయండి. ఆ లింక్ మీద క్లిక్ చేసి పే చేసేస్తే సర్జరీ స్టార్ట్ చేస్తారంట. పంపించేశాను. ఓకే సార్, మీకోసం హాస్పిటల్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాం. హాయ్ డాడ్. హాయ్ మా, ఎక్కడున్నావు? కాలేజీలోనే ఉన్నాను డాడీ. ఏమైంది డాడ్? ఓకే మా. మీ బంధువులు, స్నేహితులు
ఏదో నేరం చేశారని వారు అరెస్టు కాకుండా ఉండాలంటే మీరు డబ్బులు పంపించాలని అనేక రకాల ఫోన్ కాల్స్ మీకు వస్తూ ఉంటాయి. అంతేకాదు మీకు దగ్గర వారెవరో ప్రమాదానికి గురయ్యారని వెంటనే డబ్బులు పంపమని ఫోన్ కాల్ చేయడం కానీ సందేశం పంపడం కానీ చేస్తారు. ఇలాంటివి నమ్మి ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బులు బదిలీ చేయవద్దు. అలా వచ్చేటువంటి కాల్స్ని మెసేజ్ల్లో వాస్తవాన్ని నిర్ధారించుకుని మాత్రమే స్పందించవలసిందిగా విజ్ఞప్తి. అనుకోనిది ఏదైనా జరిగితే ఫిర్యాదు చేయవలసి వస్తే 1930, మళ్ళీ చెబుతున్నాను, 1930 నెంబర్కి కాల్ చేసి ఫిర్యాదు చేయండి. లేదా సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్, ప్రత్యేకించి సైబర్ క్రైమ్ స్టేషన్లో ఫిర్యాదు చేయొచ్చు. అంతేకాకుండా మీ బ్యాంకు వారికి సమాచారం ఇవ్వడం మర్చిపోకండి. సెలవు. పొద్దున్నే లేచి ఎవరి మొహం చూసానో కానీ ఏమి చేయకుండానే నా అకౌంట్లోకి డబ్బులు వచ్చాయి. బ్యాంక్ డీటెయిల్స్, 10 గ్రాములకి పైగానే నేను గోల్డ్ కొనుక్కోవచ్చు. ఓటీపీ 1,20,000 నా అకౌంట్లోకి రాగానే మా ఆయనకి ఫోన్ చేసి సర్ప్రైజ్ చేస్తాను. అయ్యో అయ్యో, ఏంటిది? నా అకౌంట్లోకి డబ్బులు రావడం కాదు, నా అకౌంట్లోంచి 4,20,000 పోయాయి. ఇలా ప్రలోభ పెట్టేటువంటి మెసేజెస్, కాల్స్ వచ్చినప్పుడు ఆతృతపడి రిప్లైలు, ఓటీపీలు ఇవ్వకండి. ఇలాంటి సైబర్ స్కామ్లని తిప్పి కొట్టి చెప్పండి నో.